తమలపాకులతో పూజ చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి. తమలపాకులతో పూజ చేసేటప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితులలో ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు. మనం చేసే ప్రతి పూజలో ఆ తమలపాకు లేకపోతే శుభకార్యం అసంపూర్ణమవుతుంది. తమలపాకులు ఆ పూజనీయ స్థానాన్ని ఎందుకు దక్కించుకున్నాయి? ఎన్నో చెట్లు ఉన్నా, ఎన్నో రకాలైన ఆకులు ఉన్నా ఆ తమలపాకుకు మాత్రమే అగ్రస్థానముగా ఆ పూజకు ఉపయోగించబడుతుంది. తమలపాకుకు ఉన్న విశిష్టత ఏమిటి? ఆ తమలపాకును పూజల్లో ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందాం. భక్తుల అందరి గృహాలలో శుభకార్యం జరిగిన ఎలాంటి పూజలైనా, వ్రతాలైనా, నోములైనా ఈ తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే దేవాలయాల్లో జరిగే పూజలకు సైతం అర్చనలు, అభిషేకాలు జరిపించుకునే సమయంలో కూడా ఇతర పూజా ద్రవ్యాలతో పాటు ముఖ్యంగా ఉండాల్సింది తమలపాకు. ఇక ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేసే పూజ అంటే చాలా ప్రీతికరం కూడా. ఆధ్యాత్మికంగా అన్ని విశేష సమయాల్లో తమలపాకులు కీలక పాత్రను పోషిస్తాయి. ఆ తమలపాకుకే మరొక్క పేరు నాగవల్లి దళాలుగా కూడా పిలుచుకునే సాంప్రదాయం ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ, పెళ్లి, ఇతర శుభకార్యాల్లో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి. ఇక తాంబూలంలో తమలపాకులదే అగ్రస్థానం కూడా. వివాహం జరిగే సమయంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా ఆ జీలకర్ర బెల్లాన్ని తమలపాకులోనే పెట్టి వధూవరుల తలలపైన ఆ జీలకర్ర బెల్లాన్ని కూడా పెట్టించే సాంప్రదాయం అంతటి గొప్ప కార్యాన్ని కూడా ఆ తమలపాకుల చేతనే చేయిస్తారు. శుభకార్యం, పుణ్యకార్యం ఏదైనా తమలపాకులు ఉంటేనే ఆ పూజ పరిపూర్ణం అవుతుంది. అలాగే ఈ తమలపాకులతో కొన్ని దివ్యశక్తులు సుస్థిరత చేకూరుస్తాయని కూడా మన పురాణాలు, పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఈ తమలపాకులకు ఇంతటి విశిష్టత స్థానం ఎందుకు వచ్చిందంటే తమలపాకు అసలు పేరు నాగవల్లి దళం. దీనినే దేవతా దళం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. తమలపాకులలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణ వచనం. అందుకే వీటిని అత్యంత పవిత్రమైనదిగా భావించి శుభకార్యాల్లో తమలపాకులను వినియోగించడం జరుగుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజలు, శుభకార్యాలు చేసినా ఒక్క తమలపాకు లేకపోతే ఆ శుభకార్యం అసంపూర్ణమవుతుంది కూడా. తమలపాకుల్లో సకల దేవతలు కొలువై ఉంటారు. తమలపాకు తొడిమల్లో ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు మధ్య భాగంలో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఇక తమలపాకు కొన భాగంలో చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అంతేకాదు తమలపాకులో ఇంద్రుడు, మన్మధుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కొలువై ఉండి పూజలు అందుకుంటూ ఉంటారు. అందుకే కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులచే తాంబూలం తినిపిస్తే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. తమలపాకులను శ్రేయోదాయకంగా, దైవిక శక్తికి చిహ్నంగా కూడా భావించాలి. అందుకే నోములు, వ్రతాల్లో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం, భోజనం తర్వాత తాంబూలం సేవించడం కూడా అనాదిగా వస్తున్న ఆచారం. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ ఎందుకు చేస్తారు అంటే రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ జాడను కనుగొని ఆ శ్రీరామునికి సందేశాన్ని సీతాదేవికి ఆంజనేయుడు అందించినప్పుడు ఆమె సంతోషించి తమలపాకుల దండతో హనుమను ఆశీర్వదించిందంట. ఆనాటి నుండి ఆ తమలపాకులు ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరమైనవిగా మారాయని కూడా రామాయణంలోని సుందరాకాండలో వివరించి ఉంది. అంతటి మహిమాన్వితమైన ఆ తమలపాకులను మనం ఎంతో గౌరవిస్తూ అన్ని శుభకార్యాల్లో ఆ తమలపాకుల చేత పూజలు చేసుకుంటూ ఉంటాం. హనుమకు ఎంతో ఇష్టమైన తమలపాకుతో ఆంజనేయ స్వామిని పూజిస్తే శనిదోషాలు తొలగుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు తమలపాకులు విజయానికి చిహ్నం కూడా. హనుమంతునికి తమలపాకుల దండ సమర్పిస్తే భక్తులందరూ ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని కూడా మన శాస్త్రాలు, పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఆ పనులలో, ఆ కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. ఆచారమే కాదు, ఔషధ మొక్క కూడా ఈ తమలపాకు. తమలపాకును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా వినియోగిస్తూ ఉంటారు. తమలపాకులో ఉన్న అనేక రకాల ఔషధ గుణాలు భక్తుల యొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా
ఆయుర్వేద గ్రంథాల్లో కూడా వివరించి ఉంది. పూజలో తమలపాకులు వినియోగించేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయకూడదని కూడా మన శాస్త్రం చెబుతోంది. అవేమిటంటే, పండిపోయిన ఎండిపోయిన తమలపాకులను పూజల్లో శుభకార్యాల్లో వినియోగించకూడదు. ముత్తైదువులకు తాంబూలంగా ఇచ్చే తమలపాకుల్లో చిరిగినవి, ఎండినవి, తొడిమెలేనివి చూసుకొని వారికి తాంబూలాన్ని ఇవ్వాలి. పూజల్లో తమలపాకులు సమర్పించడం దైవిక శక్తుల పట్ల భక్తిని తెలిపే ఏకైక మార్గం. ఈ తమలపాకులు ఆధ్యాత్మిక చింతననే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి కాబట్టి అంతటి విశిష్టతను సాధించుకున్నాయి. కాబట్టి మనం చేసే పూజల్లో శుభకార్యాల్లో అన్నిటిలో తమలపాకులకు అగ్రస్థానాన్ని ఇస్తాము. కాబట్టి భక్తులందరూ పూజ చేసే సమయంలో ఆ తమలపాకులను ఎంతో భక్తితో పూజకు సమర్పించి ఆ భగవంతుడి కృపకు పాత్రులవుదాం. శుభం భూయాత్.